ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం కొరకు ఆకలితో మేము మీ కుటుంబాల్లో సిద్ధపడి దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట మా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాము. ఈ లాక్డౌన్ దినాల్లో కూడా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏమాత్రం కూడా కృంగి కృషించిపోయి చల్లారిపోయి పడి ఉండవలసిన పని లేదు. దేవుడు మనకిచ్చినటువంటి కృప నేటి దినాల్లో ఈ యొక్క సౌకర్యాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ దీనిని వాడుకుని వాక్యము ధ్యానం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనమందరం గడుపుతూ, మరి సోషల్ డిస్టెన్స్ అని చెప్పి సామాజిక దూరాన్ని పాటించమని ప్రభుత్వాధికారులు ఎంత మొత్తుకుంటున్నా అనేకులు వినకుండా విచ్చలవిడిగానే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడు ఎప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా అధికారులకు లోబడి ఉండేవాడు, అధికారుల మాటలను గౌరవించేవాడు. అదే చూస్తున్నాం మనం ఈ సంఘ చరిత్రలో. అధికారుల్ని మనం గౌరవిస్తున్నాం, వారిని ప్రేమిస్తున్నాం, వారి ఆయుష్ కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి జ్ఞానం కొరకు ప్రతి దినము చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ని బట్టి మనం ఫిజికల్గా ఒక చోట చేరలేకుండా ఉన్నా ఆత్మలో మనం అందరం ఒక చోట చేరి ఉన్నామని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసిన విధంగా మన దేవుని సింహాసనం ఆకాశం అందుంది, ఆయన యొక్క పాదాలు భూమిపైన ఉన్నాయి. కాబట్టి ఈ భూమి అంతా ఆ మహోన్నతమైనటువంటి దేవుడైన మన యేసయ్య పాదాలు నిండి ఉన్నాయి. కాబట్టి ఆయన పాదాల చెంత మీరందరూ మీ గృహాల్లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. మేము ప్రభు పాదాల చెంత ఉన్నాం. కాబట్టి మనమందరం ప్రభు పాదాల చెంత ఉన్నాం అంటే మనం ఆత్మలో ఒక చోట చేరి ఉన్నాం. కాబట్టి ఆత్మ కలిగించే ఈ ఐక్యాన్ని మనం కాపాడుకుంటూ ఆత్మలో ఉద్యోగం పొందుతూ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఈ కార్యం ద్వారా సాతానుని యొక్క తల చితకగొట్టబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము ద్వారా దేవుడు సాతానుడిని ఇంకా సిగ్గుపరిచే దినాలు ముందు ముందు అనేకమైన రాబోతున్నాయి. ఆల్రెడీ ఎప్పుడు సాతానుడికి అవమానం సిగ్గు కలిగిన సంఘం ద్వారానే, మొట్టమొదటి యేసయ్య ద్వారా, తర్వాత యేసయ్య చేసినటువంటి సంఘం ద్వారా సాతానుడు సిగ్గుపడతా ఉన్నాడు. కాబట్టి ప్రభు పాదాల చెంత చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఒకసారి తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ ధ్యానాల్లోనికి, సంఘ చరిత్రను గురించినటువంటి ధ్యానాల్లోకి మనం వెళదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా యేసయ్య, మహాఘనుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును, మా పరిస్థితులు ఎంత భయంకరమైపోయినా, లోకమంతా తలక్రిందులైపోయినా, లోకము మీదికి రాబోతున్నటువంటి మహాశ్రమ కాలంలో నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసావు. నిజముగా నీ బిడ్డలమైనటువంటి మమ్మును ఈ లోకమంతటికీ వచ్చిన మహాశ్రమ కాలంలో నువ్వు కాపాడుతున్నావు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. లోకమంతా శ్రమ కాలంలో ఉంది, కానీ నీ బిడ్డలను మీరు కాపాడుతున్నారు. నీ బిడ్డలమైనటువంటి మమ్మను మీరు పోషిస్తున్నారయ్యా, సంరక్షిస్తున్నారయ్యా, ఆదరిస్తున్నారయ్యా, మేలులతో తృప్తిపరుస్తున్నారయ్యా. అందుకే నేను స్తుతిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సంఘాన్ని గురించినటువంటి చరిత్రను ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకోవడానికి ఒక ప్రశస్తమైన సమయము ప్రభు ప్రతి దినము ఒక్కొక్క గంట మాకు ఇచ్చారు. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నీ పాదాల చెంత ఉన్నాం. దేవా రండి, మీరు మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరెవరు ఆసక్తితో కూడి వచ్చారో, ఎవరెవరు వింటూ ఉన్నారో వారందరిలోనికి మీరు దిగిరండి. నీ ఆత్మతో బలపరచండి, మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ధ్యానాల ద్వారా మా ఆత్మలను ఫలభరితము చేయండి. సాతానుకు సిగ్గు, నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. భారతదేశ సువార్త సంగమా, దివిభూయి సంగమమా, భారతదేశ సువార్త సంగమా, భువి దివి సంగమమా, ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా,
ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. థ్యాంక్ యూ లార్డ్. పంపుదును నా తరపున ఎవరు పోవుదురు నాకై, ఇలా ఎవరు పోవుదురు నాకై. ఎవని పంపుదును నా తరపున ఎవరు పోవుదురు నాకై, ఇలా ఎవరు పోవుదురు నాకై. నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంఘమా. నేనున్నాను నన్ను పంపుమని రమ్మో సంఘమా. భారతదేశములో వెలిగే సువార్త సంఘమా. భారతదేశములో వెలిగే సువార్త సంఘమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగ. ఆమేన్. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా. ద్వీపవాసులను కనుమా. అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా. ద్వీపవాసులను కనుమా. అంధకార ప్రాంతములో ప్రభు జ్యోతిని వెలిగించను చనుమా. అంధకార ప్రాంతములో ప్రభు జ్యోతిని వెలిగించను చనుమా. భారతదేశములో వెలిగే సువార్త సంఘ. ఆమేన్. భారతదేశములో వెలిగే సువార్త సంఘమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. థ్యాంక్ యూ జీసస్.
ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా, క్రైస్తవ జనాంగమును కనుమా. బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా, క్రైస్తవ జనాంగమును కనుమా. కునుకు దివ్వెలను సరిచేయగ ఉజ్జీవ జ్వాల కొని చనుమా, కునుకు దివ్వెలను సరిచేయగ ఉజ్జీవ జ్వాల కొని చనుమా. భారతదేశములో వెలిగే సువార్త సంఘమా, భారతదేశములో వెలిగే సువార్త సంఘమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా, ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. భారతదేశ సువార్త సంఘమా, భువి దివి సంగమమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా, ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా, ధర సాతానుని రాజ్యం కూల్చే యుద్ధారంగమా. హల్లెలూయా, ఆమేన్. అవునండి, సంఘము మాత్రమే సాతానుడి యొక్క కార్యాలను లయము చేసే యుద్ధ రంగం. సంఘానికి ఉన్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు. యేసయ్యకు ఎంత శక్తి ఉందో, యేసయ్య జీవమునకు ఎంత విలువ ఉందో, యేసయ్య రక్తానికి ఎంత విలువ ఉందో అంత విలువైనది సంఘము. ఈ సంఘము మాత్రమే లోకములో జరుగుతున్న సాతాను విపత్తులన్నిటిని త్రిప్పుకొట్టగలిగినటువంటి గొప్ప యుద్ధ రంగము. కాబట్టి అందరూ సంఘ చరిత్రను విని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి ఉదయకాలం మన రక్షకుడు, మన ప్రభువు, మన ఏలినవాడు, మన యజమానుడు, ఆ దేవాది దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు మీరెంతో శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వింటున్నారు. మరి చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, అయ్యా ఈరోజు మేము వాక్యం విన్నాం, రోజు వాక్యాన్ని మేము వింటున్నాము అని చెప్తున్నారు. కాబట్టి ప్రభు మీకు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. నీతి కొరకు, దేవుని కొరకు, ప్రత్యేకంగా దేవుని వాక్కు కొరకైనా మీ ఆకలి, మీ దాహాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 42వ కీర్తనలో కోరహు కుమారులు అంటారు, 42వ కీర్తనలో కోరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని. కాబట్టి అలాంటి ఆకలి దాహాన్ని ప్రభు మీకు ఇచ్చారు. ఇంకోటి ఏంటో తెలుసండి, ఆల్రెడీ మనము దేవుని కొరకైనటువంటి ఆకలితో ఉన్నాము, దాహముతో ఉన్నాము. ఈ కరోనా వైరస్ ప్రారంభమైన తర్వాత, ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ఆ దాహం ఇంకా పెరిగిపోయింది. ఆ దాహం పెరగడానికి దేవుడు ఈ వైరస్ పంపించాడు. ఆ దాహం పెరగడానికి మనకు ఈ లాక్డౌన్ పరిస్థితులు ప్రభు కల్పించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోమాపత్రిక 8:21 కదండి, చక్కని మాట పౌలు భక్తుడు అంటాడు, దేవుడు తాను ప్రేమించే వారికి మేలు చేయడానికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయి అనేటువంటి మాటలు అక్కడ మనము చూస్తాం. ఓకే, దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ప్రతి పరిస్థితి, ప్రతి సమయాన్ని పాజిటివ్గా తీసుకొని, ఏంటి అంత గందరగోళంగా ఉంది, మరి దేవుడు ఏంటి ఇలా చేశాడు, పొరపాటున అలాంటి ఆలోచన మనకు రాకూడదని చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే బిడ్డలకు ప్రతి పరిస్థితి మేలుకరంగానే, ఆశీర్వాదకరంగానే ఉంటుంది.
కాబట్టి ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ప్రభులో మనం ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఇకపోతే సంఘమా భయమేలా అనే టైటిల్ మీద సంఘ చరిత్రను గూర్చినటువంటి కొన్ని విషయాలు. సంఘ చరిత్ర అంతా చెప్పడానికి సాధ్యం కాదు, కానీ ఈ లాక్డౌన్ టైంలోనూ ఇదైన తర్వాత కూడా ప్రభు చిత్తమైతే మరి అవకాశం ఉంటే ఆయా సమయాల్లోనూ ఈ విధమైనటువంటి లైవ్ కార్యక్రమాలు మరి జరిగించడానికి మేము ప్రయత్నం చేస్తాము. కాబట్టి సంఘ చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఇంతకీ సంఘము మరి స్థాపించబడింది మొదలుకొని నేను చెప్పాను కదండి. ఈ సంఘము అనగా సంఘం అంటే రెండు రకాల సంఘాలని పదే పదే చెప్తున్నాను కదండి. సార్వత్రిక సంఘము, స్థానిక సంఘాలు, యూనివర్సల్ చర్చ్ అండ్ లోకల్ చర్చెస్. అయితే మరి ప్రతి స్థానిక సంఘం అంటే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, మరి ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి సంఘాలను మనము స్థానిక సంఘాలు అంటాం. బైబిల్లో కూడా మనము చూస్తే ఎఫెసులో సంఘం, కొరింథులో సంఘం, గలతీలో సంఘం, ఫిలిప్పీలో సంఘం, తెస్సలోనికలో సంఘం, అనేకమైన స్థానిక సంఘాలు క్రొత్త నిబంధనలో మనము చూస్తాం. అయితే మరి ఇవి కాకుండా వీటికంటే ముఖ్యంగా సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘం అంటే ఏంటో మనకు అందరికీ తెలుసు. ఆ సార్వత్రిక సంఘాన్నే దేవుడి భూమి మీద స్థాపించాడు. నేను తరచుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా, మత్తయి సువార్త 16:16 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్ అని ప్రభు చెప్పాడు కదా. అది సార్వత్రిక సంఘం. అలాగే ఎఫెసీ పత్రిక 5:27 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అనే మాటలు అక్కడ మనము చదువుతాం. తర్వాత అపోస్తల కార్యములు 20:28 మనము ఈ మధ్యకాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి ఇలాంటి పదాలన్నీ మనము చదువుతున్నప్పుడు అది సార్వత్రిక సంఘము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ సార్వత్రిక సంఘం క్రీస్తు శకము మొదటి శతాబ్దములో ఇంచుమించుగా మరి 33-34 ఆ సంవత్సరాల్లో స్థాపించబడింది. ఎక్కడంటే యెరూషలేములో. ఎంతమందితో? 120 మందితో ఈ సంఘము స్థాపించబడింది. ఆ సంఘ స్థాపన అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి మరి 4-5 వచనాల్లో మనము చూస్తామన్నమాట. సరే, ఆ విధంగా సంఘము స్థాపించబడిన తరువాత మరి ప్రారంభము నుండే సంఘానికి శ్రమలు ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. తర్వాత మీరు చదువుకోండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో మనము చూస్తే మరి ఎప్పుడైతే సంఘము విస్తరిస్తూ వచ్చిందో అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32 కదండి, అక్కడ ఏముందంటే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అంతవరకు పెరికివాడు, భయస్థుడు, తొందరపాటు కలిగిన వాడు, అనేకమైనటువంటి మరి బలహీనతలు కలిగిన వాడు, యేసు ప్రభు శిష్యుడే అయినప్పటికీ చాలా బలహీనతలు కలిగిన వాడు పేతురు. నిద్రపోతనం, తిండిపోతనం, తొందరపాటు, పిరిగితనము, ఉద్రేకం, ఇవన్నీ పేతురులో ఉన్నాయి. కానీ అద్భుతం ఏంటంటే పెంతెకోస్తు దినమున వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దము వచ్చింది. ఆ శబ్దముతో వారు కూడి ఉన్నటువంటి ఇల్లంతా, ఆ మేడగదంతా నిండింది. అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నానండి. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలు జరిగాయి సంఘ స్థాపనలో. దాంట్లో ఒకటి ఏంటంటే అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలయ్యాట. ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మంది ఉన్నారు. గమనించండి, అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆ అగ్ని ఒక పెద్ద జ్వాలగా వారి మధ్యలో పడలేదు, లేకపోతే ఒక మూలలో పడలేదు, లేకపోతే ఏదో ఒక ప్రక్కన పడలేదు.
అవి జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలయట. ఒక్కొక్కరి మీద అంటే ఎంతమంది మీద? 120 మంది మీద ఆ అగ్ని జ్వాలలు వ్రాలినట్లుగా మనము చూస్తాం. మరి అగ్ని మీద పడినప్పుడు ఏమైపోవాలండి? కాలిపోవాలి కదా. అగ్ని వస్త్రం మీద పడినా, శరీరం మీద పడినా, దేని మీద పడినా అది కాలిపోవాలి కదా. అలాగే వీరు కూడా కాలిపోయారు. కానీ ఏం కాలయ్య అక్కడ అని మనం ఆలోచన చేస్తే వారి శరీరాలు కాలేదు, వారి బట్టలు కాలేదు, వారి పుస్తకాలు కాలేదు, వారికి కర్చీపులు కాలిపోలేదు, భౌతికమైనవి ఏమీ కాలలేదు. వారు భౌతికంగా క్షేమంగానే ఉన్నారు. అయితే కాలినవేంటో తెలుసండి? దహించినటువంటి అగ్ని ఏంటంటే ఆ 120 మందిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కాలిపోయాయి. వారి అపవిత్రత అంతా కాలిపోయింది, వారి యొక్క అవిశ్వాసం అంతా కాలిపోయిందని అక్కడ మనము గ్రహించాలి. ఆ 120 మందిలో ఒకడు పేతురు అని మనకు తెలుసు కదండి. కాబట్టి ఈ పేతురు మీద కూడా ఆ అగ్ని జ్వాల పడినప్పుడు ఏం జరిగిందంటే పేతురులో ఉన్నటువంటి బలహీనతలన్నీ, ఆత్మ సంబంధమైన బలహీనతలన్నీ కాలిపోయాయండి. అది జరిగిన తర్వాత పేతురు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ధైర్యవంతునిగా, డైనమిక్గా, ఒక బలమైనటువంటి మరి సాక్షిగా పేతురు భక్తుడు మారిపోయినట్లుగా మనము చూస్తాం. ఆత్మపూర్ణుడు అయిపోయాడు, ఆత్మవశుడు అయిపోయాడు. ఏమండి? పూర్తిగా ఒక నూతనమైనటువంటి ప్రభావముతో పేతురు భక్తుడు నింపబడినట్లుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ఆ ప్రభావముతో, ఆ పునరుత్థాన శక్తితో, ఆ పైనుండి వచ్చినటువంటి శక్తితో అపోస్తల కార్యములు 1:8 ఈ విధంగా ఉంది, మనకు అందరికీ తెలుసు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యూదయలోను, సమరయలోను, గలిలయలోను, బూదిగంతముల యందంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి పేతురు మీదకి ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఆ పేతురు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపడి, ఇప్పుడు వినండి, మరి ఆత్మపూర్ణుడై ఆత్మవశుడై పేతురు మరి మొట్టమొదటి ప్రసంగం చేశాడండి. పేతురు మొట్టమొదటి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేసినప్పుడండి ఆయన నోట నుండి వచ్చిన మాటలు శరీర సంబంధమైన మాటలు కావు, లోక సంబంధమైన మాటలు కావు, ఉద్రేకముతో కూడిన మాటలు కావు, తొందరపాటు మాటలు కానే కావు, మత సంబంధమైన మాటలు అసలే కాదు. ఏమండి? పేతురు నోట నుండి మరి పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, అతి శ్రేష్టమైన, మరి ముఖ్యంగా శక్తివంతమైన మాటలు వచ్చినట్లుగా అక్కడ మనము చూస్తాము. మీరు చదువుకోండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో ఈ విషయాలు మనము గమనిస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఆ అద్భుతమైనటువంటి మాటలు ఆయన నోట నుండి వచ్చాయో, ఆ పేతురు భక్తుడు చేసినటువంటి ఆ మొట్టమొదటి ఆ ప్రసంగానికి, ఒకే ఒక్క ప్రసంగానికి 3,000 మంది మరి గుండెలు బాదుకుంటూ అయ్యలారా మేమేమి చెయ్యాలి అంటూ వారు మరి ప్రభు పాదాల మీద పడి తమ అపరాధములు ప్రభు దగ్గర ఒప్పుకొని రక్షణ పొందినట్లుగా మనము చూస్తాం. అయ్యా, ఒక అపోస్తులుడా, ఒక గొప్ప దైవజనుడా, మాకు అర్థమైపోయింది మా అపరాధం, యేసు ప్రభుకు మేమేమి చేశామో, యేసు ప్రభుని అర్థం చేసుకోకుండా మేము చేసినటువంటి అన్యాయం, దుర్మార్గం మాకు అర్థమైపోయింది. అయ్యా, ఎంత దుర్మార్గం చేశాం, అసలు మా పాపాలకు క్షమాపణ ఉందా? అంత గొప్ప రక్షకుని, అంత గొప్ప భక్తుని ఈ చేతులతో మేము సెలువు వేశామే, మరి మాకు క్షమాపణ ఉందా? ఏంటి మా పరిస్థితి? ఎంత దుర్మార్గమైన పని మేము చేశాం, కాబట్టి రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు పేతురు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందుడి అంటూ మరి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వారు చెప్పినట్లుగా మనం చూస్తాము. అక్కడికక్కడే 3,000 మంది మరి బాప్తిస్మములు పొంది, రక్షణ పొంది ప్రభులో చేర్చబడినట్లుగా మనము చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, 120 మంది ప్లస్ ఒకే ఒకసారి 3,000 మంది రక్షణ పొందారు కదండి. కాబట్టి మరి వెంటనే సంఘం 3,120కి చేరుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంతటితో ఆగిపోయిందండి. అసలు ఒకే ఒక్కసారి 3,000 మంది రక్షణ పొందడమే చాలా అద్భుతమైనటువంటి సంగతి. అయితే ప్రభు బిడ్డలారా, మరి 3,000 మంది, దానికి ముందు 120 మంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయములకు మనం వచ్చినప్పుడు అండి, దేవుని వాక్యము
విన్నటువంటి పురుషులు సంఖ్య, రక్షణ పొందిన వారి సంఖ్య 4,000 అయిపోయిందట. కేవలం పురుషులు 4,000 మంది. ఇంకా మనము చూసినట్లయితే అండి, అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభు సంఘములో చేర్చుచూ వచ్చాడు అని మనము గమనిస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మలో అంత ప్రభావం అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గమనించిన ప్రభు బిడ్డలారా, ఎవరు తెలియక కొంతమంది మరి సత్యాన్ని వారు తెలుసుకోకుండా, పాపం దేవుడు అంటే ఏంటో వారికి తెలియక విమర్శిస్తారు, నిందిస్తారు, ప్రతికూలమైన మాటలు పలుకుతూ ఉంటారు, మరి నెగిటివ్ మాటలు పలుకుతూ ఉంటారు. కానీ ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరిలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందో, వారు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా, ఎవరిలో దైవికమైన కార్యం జరుగుతుందో, ఎవరిలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందో, అంతవరకు పాపం వారు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత ప్రతికూలమైన మాటలు వారు పలికినా, పరిశుద్ధాత్మ కార్యం వారిలో జరిగి వారిని ఒప్పించినప్పుడు వారు పశ్చాత్తాపంతో యేసు ప్రభును దేవునిగా అంగీకరించకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం. అలాంటి వారిలోకి గొప్ప గొప్ప భక్తులు వస్తారు. దేవునికి స్తోత్రం. సాధు సుందర్ సింగ్ గారు, మరి ఆర్ఆర్కే మూర్తి గారు, భక్త సింగ్ గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి వారిలో అనేక మంది భక్తులు చేరతారన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో మనము చూస్తే ఈ దేవుని కొరకు మహా గొప్ప గొప్ప భక్తులుగా, దైవజనులుగా మరి జీవించి, అంటే మార్పు చెంది, ప్రభు చేత పట్టబడి మార్పు చెంది, దేవునికి స్తోత్రం, మరి దేవుని కొరకు మరి అనేకమైన వేదికల మీద గొంతెత్తి అరచి భూమి దద్దరిల్లేలా, దిక్కులు పెక్కుటిల్లేలా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వారిని గురించి మనం ఆలోచన చేస్తే, వారు ఎలా మార్పు చెందారు, ఎవరు వారికి బ్రెయిన్ వాష్ చేశారు, ఎవరు వారికి నచ్చజెప్పారు అని మనం ఆలోచన చేస్తే అది బ్రెయిన్ వాష్ కాదు. వారు అంతకుముందు ఎంతో దేవునికి విరోధముగా ప్రవర్తించినా వారిలో జరిగినటువంటి పరిశుద్ధాత్మ కార్యము, ఆ ప్రభావాన్ని బట్టి వారు మార్పు చెందకుండా ఉండలేకపోయారు. తమ జీవితాలను ప్రభువుకి సమర్పించుకోకుండా ఉండలేకపోయారు. గొంతెత్తి యేసు ప్రభు నిజమైన దేవుడు అని వారు చెప్పకుండా ఉండలేకపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఇన్ని వేల మంది ప్రభు వైపు తిరిగినట్లుగా అక్కడ మనం చూస్తామన్నమాట. సరే, ఈ విధంగా సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు అండి, ఇంకా ఒకవైపు సంఘం విస్తరిస్తూ ఉంటే ఎంత సంతోషం అండి. అనేకులు మార్పు చెంది తమ హృదయాలు ప్రభువుకు సమర్పించుకొని ప్రభు వైపు తిరుగుతూ ఉంటే దేవుని దాసులకు, దేవుని భక్తులకు ఎంత సంతోషం అండి. నిజానికి ఎవరైనా మార్పు చెంది యేసు ప్రభును తమ హృదయంలో చేర్చుకొని బాప్తిస్మం పొందినప్పుడు దేవునికి సంతోషం. అలాగే అదే లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తేనండి, లోకాసు వార్త 15వ అధ్యాయంలో 2 సార్లు ఉంది. మరి మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషము కలుగుతుంది. కాబట్టి దైవ సేవకులమైనటువంటి మాకు సంఘాల్లో మరి చిన్న బిడ్డలు కానీ, యవ్వన బిడ్డలు కానీ, పెద్దవారు కానీ బాప్తిస్మాలు పొందినప్పుడు మాకెంత సంతోషం కలుగుతుందో. దేవునికి స్తోత్రం. ముందు పరలోకమందు దేవునికి గొప్ప సంతోషం, ఆ తర్వాత దైవ సేవకులకు అది ఎంతో గొప్ప సంతోషం. ఎందుకు అనుకుంటారు? తెలియని వారు హేళనగా ఇలాగంటారు, పాస్టర్లకి ఎందుకు సంతోషం అవ్వదండి? బాప్తిస్మాలు పొందుతున్నప్పుడు అనేకులు మరి యేసు ప్రభువు నమ్ముకుని గుడికి వస్తూ ఉన్నప్పుడు పాస్టర్లకి ఎందుకు సంతోషం కలగదు? వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వాళ్ళకి కానుకలు వస్తాయి కదా, ఏవో దశం భాగాలంట అవి వస్తాయి కదా, బియ్యం వస్తాయి కదా, పళ్ళు వస్తాయి కదా, పప్పలు వస్తాయి కదా, ఎందుకు సంతోషం కాదండి అంటారు. దేవుని బిడ్డలారా, అపార్థం చేసుకోవద్దు. మనుషులు దేవుని వైపు తిరుగుతున్నప్పుడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడుతున్నప్పుడు వారికి కానుకలు ఇస్తారు, వారు డబ్బులు అట్టుకొస్తారు, దశం భాగాలు ఇస్తారు, లేకపోతే సేవకులకి ఏదో బియ్యం పట్టుకొస్తారు. అది కాదు, అది సంతోషం కానే కాదు. ఒక వ్యక్తి యొక్క రక్షణ అంత గొప్ప సంతోషం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి ప్రభు బిడ్డలారా, మరి ఒకవైపు సంఘము అలాగే అపోస్తలులు సంఘము విస్తరిస్తూ ఉండగా, అనేకులు ప్రభు వైపు తిరుగుతుండగా లేక ప్రభువులకు వస్తూ ఉండగా సంతోషిస్తూ ఉంటే శ్రమలు కూడా ప్రారంభమయ్యాయి. సంఘానికి శ్రమలు ప్రారంభమైనట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, ఈ శ్రమలు 2 రకాల మనుషుల వైపు నుండి సంఘానికి ఎదురైనట్లుగా మనము ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి సంఘానికి శ్రమలు ఒకటి యూదుల వైపు నుండి,
రెండవది అన్యజనుల వైపు నుండి ఎదురైనట్లుగా మనము గమనించగలం. యూదుల వైపు నుండి, అన్యజనుల వైపు నుండి. నేను ఆల్రెడీ చెప్పాను 2-3 రోజుల క్రితం, యూదులు ఎవరు, అన్యజనులు ఎవరు, యూదులు ఎవరు, అన్యజనులు ఎవరు. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ చెప్పాను కదండి, మనకు అందరికీ తెలుసు. మరి చరిత్రలో మనం చూస్తే యూదులు అనే ఒక ప్రముఖ జాతి ఉంది. యూదులు అనే ఒక ప్రత్యేకమైనటువంటి జాతిని మరి లోకంలో మనం చూస్తామన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మరి మతపరంగా కాదు, కానీ నిజానికి మనం చూస్తే అన్ని జాతుల్లో, అన్ని గోత్రాల్లో యూదులు అనేవారు చాలా మరి ప్రముఖమైనటువంటి పాత్ర కలిగిన వారు, వీరు ప్రత్యేకమైన విలువ స్థానము కలిగిన వారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఈ యూదులు ఎవరంటే అబ్రహాము సంతానము అని మనకందరికీ తెలుసు. పూర్వకాలములో జీవించినటువంటి ఒక మహా గొప్ప భక్తుడు, దేవుని స్నేహితుడు అని పిలువబడిన వాడు, విశ్వాస వీరుడు, మరి గొప్ప ప్రవక్త. ఈ అబ్రహాము సంతానమే అబ్రహాము మరి ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 గోత్రకర్తలను కన్నట్లుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి ఈ లోకములో వీరే యూదులు, వీరే ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. ఎవరి ఇశ్రాయేలులను మనం ఆలోచన చేస్తే వీరు యెహోవా దేవుని ఎరిగిన వారు, యెహోవా దేవుని మరి దేవునికి తమ దేవునిగా కలిగి ఉన్నవారు. 33వ కీర్తన చివరిలోను, 144వ కీర్తన కదండి, ఆ చివరిలోను మనము చూస్తే యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అని మనము చదువుతాం అన్నమాట. కాబట్టి ఈ యూదులు యెహోవా తమకు దేవునిగా కలిగినటువంటి మహా గొప్ప ధన్యకరమైనటువంటి జనులు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి పూర్వకాలంలో దేవుడు ఎలాంటి దేవుడిగా పిలువబడ్డాడు, ప్రకటించబడ్డాడు అంటే ఇశ్రాయేలీయుల దేవుడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అంటూ, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటూ ఇశ్రాయేలుల దేవుడు అని యెహోవా దేవుడు పిలువబడినట్లుగా మనము చూస్తామన్నమాట. ఇశ్రాయేలుల దేవుడు అని యెహోవా దేవుడు పిలువబడ్డాడు అంటే మరి ఇశ్రాయేలులు ఆ దేవుని బట్టి ఎంత గొప్పవారో మనము ఇక్కడ ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. సరే, మొట్టమొదట యెహోవా దేవుని బట్టి, మొట్టమొదట యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు కాబట్టి, యెహోవా తమకు దేవుడుగా గల ప్రజలు కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, వారు ప్రపంచంలోనే మహా గొప్ప జనాంగముగా మనము చూస్తూ ఉన్నాం. నిజానికి ప్రస్తుతానికి మరి ఇశ్రాయేలీయులు చాలా కొద్దిగా ఉన్నప్పటికీ వారు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన జాతిగా, ఒక మహా గొప్ప జాతిగా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్పాను. ఆమోసు 3వ అధ్యాయము మరి 1వ వచనంలో ఏముందంటే, దేవుడు అంటాడు, భూమి మీద ఉన్నటువంటి సకల వంశములలో, భూమి మీద ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి. ఎన్ని జాతుల్లో, ఎన్ని కుటుంబాల్లో, ఎన్ని వంశాల్లో, ఎన్ని గోత్రాల్లో ప్రభు అంటాడు, మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అంటాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి, వారు నిజంగా గొప్పోళ్ళేనా ఏంటి వాళ్ళ గొప్పతనం అంటే ఒకే ఒక్క మాట అక్కడ ఆ 2-3 వచనాలు ఏముందో తెలుసా అండి, అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరము అంటాడు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు గొప్పవాళ్లే అంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు యెరూషలేమును గురించి మనం ఆలోచన చేస్తే, యెరూషలేములో ఇశ్రాయేలులకు ఎన్నో దాడులు ఎదురవుతూ ఉన్నాయి, ఎన్నో భయాలు ఎదురవుతున్నాయి. శత్రువులు ఇంతమంది శత్రువులు వారిని చుట్టుముట్టి, ఇంత వ్యతిరేకత వారికి ఉన్నప్పుడు వారు ఏమంటున్నారో తెలుసండి, మాత్రమో వారు భయపడకుండా ఏమంటున్నారో తెలుసండి, అంటే భయముతో వారు తమ జాగ్రత్తలు వారు తీసుకుంటూ, తమ భద్రత ఏర్పాట్లు వారు చేసుకుంటూ ఆ విధంగా వారు ముందుకు సాగిపోతూ ఉన్నా వారు ఏమంటున్నారో తెలుసండి, మాకెందుకు భయం, మేమెందుకు భయపడాలి, ఎందుకు మాకు సైన్యం ఉంది, మాకు ఆయుధాలు ఉన్నాయి అని కాదు. వాళ్ళనేది ఏంటో తెలుసండి, యెహోవా దేవుడు మాకు తోడే ఉన్నాడు, ఎలోహిం దేవుడు మాకు తోడే ఉన్నాడు, ఎలోహిం గాడ్ ఈజ్ ఆన్ అవర్ బిహాఫ్. ఎందుకు మేము భయపడాలి? దేవుని బిడ్డలారా, మీకు విషయం తెలుసండి, ఈ కరోనా వైరస్ ప్రారంభించిన తర్వాత మరి దేశాలు అతలాకుతలం అయిపోతూ ఉండగా
ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలీయులు ఏమంటారో తెలుసండి, ఆనాడు ఫరోనే ఎదుర్కొన్నాము, ఈరోజు మేము కరోనా ఎదుర్కోలేమా అంటున్నారంట. ఆ రోజు మేము ఫరోనే ఎదుర్కొన్నాము, ఈరోజు మేము కరోనాను ఎదుర్కోలేమా అంటున్నారట. అందుకే మరి ప్రపంచ దేశాల్లో ఈ యొక్క వైరస్ వ్యాపించి అతలాకుతలం అయిపోతూ ఉన్న, కలవరంగా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో క్షేమాన్ని, భద్రత మనము చూస్తామన్నమాట. సరే, ఏది ఏమైనా వారి యొక్క ధైర్యం ఏంటంటే ఎలోహిం దేవుడు మాకు తోడే ఉన్నాడు. ఏమండి, ఎలోహిం అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు పిల్లలు గమనించండి, ఇలాంటి గొప్ప యూదుల్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యూదా జాతిని అంత గొప్పదిగా దేవుడు హెచ్చించాడు, గణపరచాడు కదండి. అయితే మరొక దుఃఖకరమైన సంగతి ఏంటంటే, దేవుడు ఈ జాతిని ఎంతగా ప్రేమించాడు, దేవుడు ఈ జాతిని ఎంతగా ప్రేమించి గణపరచాడు, హెచ్చించాడు. అయితే ఒక దుఃఖకరమైన సంగతి ఏంటంటే, ఏ జాతిని దేవుడు ఎంతగా ప్రేమించి హెచ్చించాడో వారి వైపు నుండే మొట్టమొదటి సంఘానికి శ్రమలు ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఒకవైపు యూదుల నుండి, మరొక వైపు అన్యుల వైపు నుండి. అన్యులు అంటే ఎవరండి? ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. అన్యులు అంటే యూదులు కానివారు. వీరిని బైబిల్లో మరి గ్రీకు దేశస్థులు అని కూడా అంటాం అన్నమాట. కాబట్టి యూదులు కానివారు అందరూ కూడా అన్యుల్లోకి వస్తారు. నా మాటలు అపార్థం చేసుకోవద్దండి. బైబిల్లో మనం చూసినప్పుడు యూదులు కాని వారందరూ కూడా అన్యుల్లోనికి వస్తారు. అర్థమైందా? కాబట్టి అన్యులు కూడా సంఘాన్ని అర్థం చేసుకోకుండా సంఘాన్ని హింసించారు. మరి ఈ అన్యులు సంఘాన్ని హింసించారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వారికి దేవుని శక్తి తెలియదు, దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ, దేవుని కార్యాలు వారికి తెలియవు. అయితే మరి అన్యుల వైపు నుండి కాకుండా మొట్టమొదట యూదుల వైపు నుండే సంఘానికి శ్రమలు ప్రారంభమైనట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు యూదుల వైపు నుండి సంఘానికి శ్రమలు ప్రారంభమయ్యాయి అని మనం ఆలోచన చేస్తే, వారు యూదులైన అబ్రహాము సంతానమైన యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు, సంఘాన్ని వారు అర్థం చేసుకోలేదు. యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు, ఆయన ప్రవక్తల్ని, ఆయన దాసుల్ని కూడా వారు ఏమాత్రము అర్థము చేసుకోలేదు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యోహాను సువార్త 1:11 మనము చూస్తే, ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు కానీ ఆయన స్వకీయులు ఆయనను అర్థము చేసుకోలేదు అని యోహాను సువార్త 1:11 మనము చదువుతాం. హీ కేమ్ టు హిజ్ ఓన్ బట్ హిజ్ ఓన్ డిడ్ నాట్ అండర్స్టాండ్ హిమ్, హిజ్ ఓన్ డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్ అని అక్కడ మనం చదువుతాం అన్నమాట. ఆయన స్వకీయులే ఆయనను అర్థం చేసుకోలేదు. ఆయన స్వకీయులు అంటే యూదులు, ఇశ్రాయేలీయులు. అలాగే మరి యోహాను సువార్త 7:5 కూడా ఆయన సహోదరులైనను ఆయనను అంగీకరించలేదు అని మనం చదువుతాం. కాబట్టి యేసు ప్రభుని యూదులు ఎంత మాత్రము కూడా అర్థము చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. యూదులు యేసు ప్రభుని ఎందుకు అర్థం చేసుకోలేదంటే, నిజానికి వారికి దేవుడు ఉన్నాడు అని తెలుసు, దేవుడు ఉన్నాడు అని తెలుసు, దేవుని యందు నమ్మకం ఉంది, దేవుని పట్ల వారికి భక్తి ఉంది, దేవుని పట్ల వారికి అభిమానం ఉంది. దేవుడు ఉన్నాడు అనేటువంటి అవగాహన, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఫెయిత్, ఆ విశ్వాసం వారికి ఉన్నది. అయితే దుఃఖకరమైన సంగతి ఏంటంటే, దేవుడు ఉన్నాడు అన్నారు కానీ తర్వాత ఇంకొక విషయం ఏంటి తెలుసండి, యూదులందరూ కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా, దే వర్ వెయిటింగ్ ఫర్ అనాయింటెడ్ వన్. అభిషిక్తుని కొరకు, క్రీస్తు కొరకు, మెస్సియా కొరకు యూదులు కనిపెడుతూనే ఉన్నారు. ఈ రెండు మనం మర్చిపోవద్దు. ఒకటి, దేవుడు ఉన్నాడు అని వారు నమ్మారు. రెండవది, మెస్సియా వస్తాడు అని వారు నమ్మారు. అందుకే యోహాను సువార్త 14:1 ప్రభు ఏమన్నాడో తెలుసండి? యోహాను సువార్త 14:1 ప్రభు అన్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యు బిలీవ్ ఇన్ గాడ్ అండ్ యు బిలీవ్ ఇన్ మీ ఆల్సో. యు బిలీవ్ ఇన్ గాడ్ బట్ యు బిలీవ్ ఇన్ మీ ఆల్సో. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. దాని అర్థం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంది కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మారు కానీ, తర్వాత మెస్సియా కూడా వస్తాడు అని నమ్మారు కానీ, ఆ మెస్సియా రానే వచ్చాడు. ఆయన ఎవరండి? యేసు ప్రభు. ఆ మెస్సియా రానే వచ్చాడు. దుఃఖకరమైన సంగతి ఏంటంటే, ఏమండి, వీళ్ళు యేసు ప్రభుని మెస్సియాగా గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారు?
కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఆలోచించాలని మీకు మనము చేస్తూ ఉన్నాను. ఈ యూదులు క్రీస్తుని ఎందుకు హింసించారు, చివరికి ఆయన క్రూరముగా హింసించి ఎందుకు సిలువ వేశారు, తర్వాత సంఘాన్ని కూడా వారు ఎందుకు హింసించారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఉన్నాడని నమ్మారు, మెస్సియా వస్తాడని నమ్మారు. కానీ ఆ మెస్సియా ఈయనే క్రీస్తే అని వారు ఎంత మాత్రము కూడా నమ్మలేదన్నమాట. దేవుని బిడ్డలారు గమనించండి, ఎందుకు వారు నమ్మలేదని మనం సింపుల్గా చెప్తానండి. ఎందుకు క్రీస్తును వారు మెస్సియాగా నమ్మలేదు అని మనం ఆలోచన చేస్తే, మెస్సియా ఎలాగ వస్తాడు అని వారు ఆలోచించింది వేరు, క్రీస్తు వచ్చిన విధానం వేరు. ఆలోచించండి, మెస్సియాను గూర్చినటువంటి వారి యొక్క తలంపులు వేరు, క్రీస్తు వచ్చినటువంటి విధానము వేరు. నిజానికి యేసు ప్రభు ఎలాగొచ్చాడు? లేఖనముల ప్రకారముగానే వచ్చాడు. అర్థం చేసుకోండి ఆ మాటలు. యేసు ప్రభు లేఖనముల ప్రకారంగానే వచ్చాడు. పూర్వము నుండి ప్రవక్తలు ఎలాగ ప్రవచిస్తూ వచ్చారో అలాగే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, మెస్సియాను గూర్చినటువంటి ప్రవచనాలన్నీ A to Z యేసు ప్రభులో నెరవేరాయి. మళ్ళా వినండి, మెస్సియాను గూర్చిన ప్రవచనాలన్నీ యేసు ప్రభులో సంపూర్ణంగా నెరవేరాయి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో, మరి ముఖ్యంగా మత్తయి సువార్తల్లో యేసు ప్రభు యొక్క ప్రతి కదలిక, యేసు ప్రభులో జరిగిన ప్రతి కార్యం ఎలా జరిగిందని మత్తయి వ్రాసాడు తెలుసండి. లేఖనములు నెరవేరునట్లుగా ఎలాగు జరుగును అంటాడు. మీరు చదువుకున్న తర్వాత మత్తయి సువార్తలు మనము చూస్తే, మత్తయి అడుగడుగున యేసు ప్రభు ప్రతి కార్యము చేస్తూ ఉన్నప్పుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతి కదలిక మత్తయి అంటాడు, లేఖనములు నెరవేరునట్లుగా ఎలాగు జరిగెను. లేఖనాలు యేసు ప్రభు ఎక్కడ పుడతాడని చెప్పాయో అక్కడే పుట్టాడు, ఎలా పుడతాడని చెప్పాడో అలాగే పుట్టాడు. ఏ పేరు పెట్టబడుతుందని లేఖనాలు చెప్పాయో అదే పేరు పెట్టబడింది. ఎలా జీవిస్తాడు, ఏం చేస్తాడు, ఎలా మరణిస్తాడు, ఏమేమి జరుగుతుందని లేఖనాలు చెప్పాయో అవన్నీ సంపూర్ణముగా యేసు ప్రభులో నెరవేరాయి. దేవునికి స్తోత్రం. మరి ఎంత లేఖనాల ప్రకారముగా యేసు ప్రభులో సమస్తము జరిగిన, యూదులు ఎందుకు క్రీస్తును నమ్మలేదు, అంగీకరించలేదు? అందుకే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత తన్ను తాను సజీవునిగా అనేకులకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో మనము గమనిస్తాం. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన 40 దినాల వరకు ఆయన ఆరోహణము కావడానికి ముందు, సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత దాదాపు 40 రోజుల వరకు తన్ను తాను అక్కడక్కడ ఆయా సమయాల్లో తన ప్రజలకు, తన శిష్యులకు సజీవునిగా కనుపరుచుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే అండి, లోకాసువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకరోజు అండి ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ప్రజలందరూ గందరగోళం, కలవరం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు. మరి తిరిగి లేచిన తర్వాత స్త్రీలు సుగంధ ద్రవ్యములు పట్టుకుని ఆయనకు పూయడానికి వెళ్ళారు. ఏమండి, వెళ్ళేటప్పటికీ మరి ఆ బండను ఎవరు తొలగిస్తారు అని వారు ఆలోచిస్తూ, మనకు అక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు, అది పెద్ద బండ కదా, అందులోకి రోమా ముద్ర వేయబడింది, ఎలాగా ఆ బండ ఎవరు తొలగిస్తారని ఆలోచించుకుంటూ వెళ్ళారండి. ఆశ్చర్యం ఏంటంటే, వారు వెళ్ళేటప్పటికి బండ తొలగించబడి ఉంది. అమ్మో, ఏంటి బండ తొలగించబడి ఉంది? సరే, మొత్తం మీద బండ తొలగించబడి ఉంది, ఓపెన్గా ఉంది, త్వరగా వెళ్ళి సుగద్రవ్యాలు పోద్దాము అని స్త్రీలు వెళ్ళేటప్పటికి సమాధి ఖాళీగా ఉంది. సమాధిలో యేసు ప్రభు లేరు. ఆ విషయాలన్నీ మనకు తెలుసండి. మరి అమ్మో, ఏంటి ప్రభు లేడు, ప్రభు దేహం ఎక్కడ లేదు, మగ్ధులేని మరియా, మరికొంతమంది స్త్రీలు, ఏంటి ప్రభు ఈయన దేహం ఏమైపోయింది అని ఆలోచిస్తూ ఉండగా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, 2 దేవదూతల వారికి కనబడి వారికి చెప్పారు, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెదుగుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, కాబట్టి ఆయన మీకంటే ముందుగా గలిలయలో ప్రవేశిస్తాడు అని ప్రభు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన లేచాడని చెప్పండి వెళ్ళి అన్నారండి.
అంతే, పరుగు 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 పరుగు. ఒక భయం, ఒకవైపు భయము, మరొక వైపు సంతోషం, ఒకవైపు ఆశ్చర్యము, మరొక వైపు సంతోషం అన్నమాట. కాబట్టి వారు పరుగు పరుగు పరుగున వెళ్ళి శిష్యులకు చెప్పారు ఈ సంగతి. ఎలా జరిగింది, మేము సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి దగ్గరికి వెళ్ళాం, ఆయన దేహం మాకు కనబడలేదు. అయితే మరి ఇద్దరు దేవదూతలు మాకు ఎలాగ చెప్పారు, ఈ ప్రభు లేచాడు అని చెప్తున్నారండి. శిష్యులు కూడా నమ్మలేకపోయారు. చివరికి పేతురు మరి కొంతమంది వచ్చారు. అప్పుడు సమాధులకు వెళ్ళి చూస్తే ఆయన దేహం కనబడలేదు. కాబట్టి మనుషులందరూ కూడా విభ్రాంతి నొంది, ఏంటి 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 ఇలా జరిగింది, ప్రభు లేచాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైంది అని వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదండి. ఆ క్రమంలో ఏం జరిగిందంటే, ఎమ్మాయికి వెళ్ళే మార్గంలో ఇద్దరు మనుషులు నడిచి వెళ్తూ ఉన్నారు. నడిచి వెళ్తూ వారు ఏం మాట్లాడుకుంటారో తెలుసండి, ఆ ప్రభువుని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. సెలువు వేశారు, మరి సెలువు మీద దింపారు, సమాధులు పెట్టారు. ఏమండి, మరి స్త్రీలు వెళ్ళి చూచారు, ఆయన యొక్క దేహం కనబడలేదు. ఆ తర్వాత మరి ఏంటి ఇలా జరిగింది, ఆయన దేహం సమాధిలో లేదు, ఆయన తిరిగి లేచాడని దేవదూతలు ప్రకటించాయి. ఏంటిదంతా అని ఆ మనుషులు ఆ ప్రభువుని గురించి వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పడానికి ఈ ఈవెంట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఆ విధంగా వారు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వారికి కనబడ్డాడండి. అయితే వారికి నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి ఆయన యేసు ప్రభు అని వారు ఏమాత్రము గుర్తించలేకపోయారు. ఎవరో ఒక వ్యక్తి, ఒక మనిషి అని ఒక బాటసారి అనుకున్నాడు. మరి ఆ ఇద్దరు మనుషులు ఆ విధంగా నడిచి వెళ్ళిపోతూ ఉండగా ప్రభు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. ప్రభు అడిగాడు, మరి దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అన్నారు. అప్పుడు వీళ్ళు చెప్పారు, నీకు తెలియదా ఎలా జరిగింది, ప్రభుని సెలువు వేశారు, మరి సమాధులను దింపారు, సమాధులు పెట్టారు. అయితే మరి ఆదివారం తెల్లవారుతుండగా కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభు దేహం కనబడలేదు. దేవదూతలు ఏ విధంగా చెప్పాయి, ఇదేంటో మాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ ఒకే ఒక్క మాట వారిని ప్రభు ఎలాగా గద్దించినట్లుగా మనము చూస్తాం. 24వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. లోకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనం. వారు యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు కాబట్టి యేసు ప్రభుని హింసించారు, సంఘాన్ని హింసించారు. ఇంతకు వారు యేసు ప్రభుని మెస్సియా అని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? మరి యేసు ప్రభులు పుట్టింది మొదలుకొని చనిపోయి తిరిగి లేచే వరకు అడుగడుగున ప్రతి కదలిక లేఖనములు ప్రకారముగా జరిగిన వారు ఎందుకు ఆ లేఖనాలు త్రోసిపుచ్చి ఒక ప్రక్కన పెట్టి వారు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారు? చదవండి. అప్పుడు ప్రభు ఆ ఇద్దరు మనుషుల్ని ఈ విధంగా గద్దిస్తూ ఉన్నాడు. అవి ఫూల్స్, అవివేకులారా, జ్ఞానము లేని వారులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ యూదులు అవివేకులుగా ఉండిపోయారు, ఈ యూదులు మందమతులుగా ఉండిపోయారు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కాబోలు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా పౌలు భక్తుడు అంటాడు, ఏమండి, ఇహలోక సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేసిందట. కాబట్టి ప్రభు బిడ్డలారు గమనించండి, వారి యూదులైన మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారైన శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ వీళ్ళెవ్వరూ లేఖనములను గ్రహించలేకపోయారు. వారు మందమతులైపోయారు, వారు అవివేకులైపోయారు. వారి హృదయ నేత్రాలు, ఆత్మనేత్రము మూయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుచేత వారు అనుకున్నారండి, లేఖనాలు ఒక పక్కన పెట్టేసి లేఖనాలు వారు ఆలోచించకుండా ఏమనుకున్నారో తెలుసా, మెస్సయ్య అంటే ఎక్కడి నుంచో ఎలాగో అకస్మాత్తుగా వస్తాడు, ఎక్కడి నుండో ఎలాగో అకస్మాత్తుగా వస్తాడు అని అనుకున్నాడే కానీ మెస్సయ్య ఈ భూమి మీద మరి బెత్లెహేములో పుడతాడు, నజరేతులో పెరుగుతాడు, గలిలయుడని నజరేతు వాడని పిలువబడతాడు, ఇవన్నీ వారు గ్రహించలేకపోయారు. వారు అనుకున్నారు ఆయన ఎక్కడి నుంచో ఎలాగో వస్తాడు ఎవరికి తెలియకుండా అనుకున్నారే కానీ బెత్లెహేములో పుడతాడు, నజరేతులో పెరుగుతాడు, గలిలయుడు నజరేతు వాడని పిలువబడతాడు, ఇవన్నీ వారు పట్టించుకోలేదండి. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నేను హై స్కూల్లో చదువుకుంటున్నానప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు
నన్ను ఇంట్లో పెట్టి వారు ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళారు. మా ఇంటి ప్రక్కన ఒక ఫ్యామిలీ ఉండేవారు అన్నమాట. సబ్బాతి పౌలు గారు, శాంతమ్మ గారు, తర్వాత మరి వారి కుమార్తె దయామణి. వారు నన్ను ఎంతో ప్రేమించారు. ఇప్పటికీ వారు పవర్లో ఉన్నారు. ఏమండి, మా అక్క మరి దయామణమ్మ మరి ఉన్నారు. వారు నన్ను ఎంతో ప్రేమించారు. ఇప్పటికీ మా అక్క దయామణి అంటే నాకు ఎంతో ఇష్టం అన్నమాట. మరి సొంత తమ్ముడిగా, తోబుట్టువుగా నన్ను చాలా ప్రేమించిందండి. ఓకే, వారు మా అమ్మగారు మా నాన్నగారు ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు వారు నన్ను వారికి అప్పగించి వెళ్ళేవారు అనమాట. అలాగే వారు నన్ను అప్పగించి వెళ్ళారు. అది ఎలక్షన్స్ టైం అన్నమాట. ఆ టైంలోనండి ఇందిరాగాంధీ గారు కూడా ఎలక్షన్లో నిలవబడ్డారు. సరే, ఇందిరాగాంధీ గారు వస్తున్నారు ఉపన్యాసం ఇవ్వడానికి అని ప్రకటించారు. ఎక్కడ? మల్కపురం కాలేజ్ గ్రౌండ్స్లో మరి మీటింగ్ జరుగుతుంది, ఇందిరాగాంధీ గారు మరి మీటింగ్కి వస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేశారండి. అప్పటికి నేను ఇందిరాగాంధీ గారు అంటే ఎవరో తెలియదు, నేను చూడలేదు. కాబట్టి ఇందిరాగాంధీ గారిని చూడాలనే ఆశతో ఏం చేసినో తెలుసండి, వారు పగలు 11 ఆ టైం చెప్పారు. దానికంటే ముందుగానే వెళ్ళిపోయామండి. ముందుగా చాలామంది ప్రజలు వచ్చారు ఇందిరాగాంధీ చూడడానికి. చాలామంది ప్రజలు వచ్చారు. మేము నిజానికి ఇందిరాగాంధీ గారు హెలికాప్టర్లో రావాలన్నమాట. ఇందిరాగాంధీ గారు ఎలాగున్నా అప్పటికి నేను ఎప్పుడు హెలికాప్టర్ చూడలేదండి. ఇందిరాగాంధీ గారు ఎలాగున్నా హెలికాప్టర్ చూడలేనటువంటి ఆశతో నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాము. సైకిల్ మీద వెళ్ళాం. రాజోల్ నుంచి మల్కపురం కాలేజ్ గ్రౌండ్స్కి సైకిల్ మీద వెళ్ళాం. వేలాది మంది ప్రజలు ఆ గ్రౌండ్లో క్రిక్కిరిసి కూర్చున్నారు, ఇందిరాగాంధీ గారు వస్తారు అని. ఎలాగొస్తారు ఇందిరాగాంధీ గారు? హెలికాప్టర్ మీద వస్తారు. ఇంకా మీరు చూసుకోండి, మా చూపులన్నీ పైకే ఉన్నాయి. హెలికాప్టర్ వస్తుంది, మరి ఎలాగా ఉంటుందో, అది ఎలా ల్యాండ్ అవుతుందో చూద్దామని ఆతృతతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామండి. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. ఏమండి, ఇందిరాగాంధీ గారు రాలేదు. ఆకాశంలో పెట్టలు ఎగురుతుంటే అదే గాబులు హెలికాప్టర్ అనుకునేవాళ్ళం అండి. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే అదే గాబులు హెలికాప్టర్ అనుకునేవాళ్ళం అండి. అర్థమైందా? హెలికాప్టర్ లేదు, ఏమీ లేదండి. అర్థమైందా? కాబట్టి ఎదురు చూచాం. మరి ఆవిడకి ఏదో ఆటంకం, ఏదో అందులోకి ఎలక్షన్ టైం కదండి, శత్రువులు ఎక్కువ మంది ఉంటారు కదండి. ఏదో ఆటంకం వచ్చింది, ఇందిరాగాంధీ గారు రాలేదు. నిరాశ నిస్పృహలతో మరలా రాజోలు తిరిగి వచ్చేసాం. అయ్యో, ఇందిరాగాంధీ గారిని చూద్దాం అనుకున్నాం, ముఖ్యంగా హెలికాప్టర్ చూద్దాం అనుకున్నాము, మరి రాలేదు, చూడలేకపోయామని నిరాశతో అలాగే పడుకున్నానండి. 10 దాటిపోయింది, రాత్రి 10 దాటిపోయింది. మరలా మైకులో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏమనో తెలుసా? ఇందిరాగాంధీ గారు వస్తున్నారు, రండి అందరూ అనండి. అంతేనండి, మరలా సైకిల్ వేసుకుని బయలుదేరామండి. ఆ రాత్రి టైంలో 10 ఆ టైంకి రాజోల్ నుంచి మల్కపురం గ్రౌండ్స్కి వెళ్ళిపోయి, ఎలాగైనా రాత్రి అయినా పర్వాలేదు, ఎలాగైనా హెలికాప్టర్ చూడాలి అని వెళ్ళాం. మళ్ళా పైకి చూస్తున్నాం, హెలికాప్టర్ వస్తుందని. హెలికాప్టర్ రాలేదు. కానీ ఇందిరాగాంధీ గారి కారులోనే వచ్చారు. ఏదో ప్రాబ్లం కలిగింది, హెలికాప్టర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందట. నర్సాపురం సెకండ్ రేవు దాటి కారులోనే వచ్చారు. హెలికాప్టర్లో వస్తారనుకుంటే ఇందిరాగాంధీ గారు కారులో మామూలుగా వచ్చి ఆ కారు స్టేజ్ పక్కకి మరి కారు వెళ్తే ఆ స్టేజ్ దగ్గరే ఇందిరాగాంధీ గారు దిగి మరి ఇందిరాగాంధీ గారు స్టేజ్ మీదకి వెళ్ళారనమాట. అప్పుడు మరి మన మాజీ ఎమ్మెల్యే గారు నీతిపూడి గణపతిరావు గారు ఉండేవారు అనమాట. వారు ఇందిరాగాంధీ గారు ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతుంటే వారు చక్కగా తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. ఎందుకని నేను చెప్పే విషయం ఏంటంటే, హెలికాప్టర్లో వస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రోజు సింపుల్గా ఒక కారులో మాకు ఎవరికి కనబడకుండా వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చి నిలబడ్డారు. కాబట్టి నా ప్రభు బిడ్డలారా, యూదులు కూడా యేసు ప్రభు ఎలాగో ఎవరికి తెలియకుండా ఒక వింతాని రీతిగా వస్తాడని అనుకున్నారు. కానీ యేసు ప్రభు మరి పరిశుద్ధాత్మలో గర్భము ధరించబడిన ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఈ లోకంలో ప్రభు పుట్టి వచ్చాడు. ఇంకొక ఈవెంట్ మీ జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తానండి. అంటే యూదులు యేసు ప్రభుని ఎందుకు అర్థం చేసుకోలేదో నేను ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం హైదరాబాదులో ఒక క్రైస్తవ మీటింగ్ జరుగుతోంది. ఏమండి, చాలామంది క్రైస్తవ నాయకులు ఆ మీటింగ్కి వచ్చారు. మరి చాలామంది క్రైస్తవ ప్రజలు వచ్చారు. మరి క్రైస్తవ నాయకులు ఆ మీటింగ్లో
మీటింగ్లో మాట్లాడాలన్నమాట. అర్థమైందా? తర్వాత మరి నాయకులందరూ వచ్చారు, కానీ ఇంకొక ప్రముఖ నాయకుడు రావాలి ఆ మీటింగ్కి, ఇంకొక ప్రముఖ క్రైస్తవ నాయకుడు రావాలి ఆ మీటింగ్కి. ఆయన కొందరికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీటింగ్ ప్రారంభం అయిపోయింది, ఎవరెవరో మాట్లాడుతూ గ్రీటింగ్స్ చెప్తూ ఉన్నారు. అసలు మరి నాయకుడు రావాలి, అసలు వ్యక్తి రావాలి, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అర్థమైందా? మరి వారు వస్తారు, వారు వచ్చిన వెంటనే వారిని రిసీవ్ చేసుకొని మరి చక్కగా స్టేజ్ మీదకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ లోపల ఏం జరిగిందంటే అండి, ఎవరో ఒక ఆయన మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చి ఆ స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే అక్కడ పరిచారకులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి, మరి ఎవరు నువ్వు అలాగే స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నావు, అమ్మో స్టేజ్ మీదకి పెద్దోళ్ళు వెళ్ళాలి, నీ పర్మిషన్ లేదు, ఎవరిని అడుగు వస్తున్నాను ఎందుకో అని కోప్పడి అడ్డగించారండి. సర్లే అని చెప్పేసి ఆయన అలాగే కూర్చుండిపోయారండి. ఆ తర్వాత ఆ స్టేజ్ మీద కూర్చున్న పెద్దోళ్ళందరూ ఆయన వైపు చూచి బెత్తరపోయి, అయ్యో బాబోయ్ ఏంటి ఆయన అలాగా కూర్చోబెట్టారంటే ఆయన గురించి మేము వెయిట్ చేస్తున్నాం, పంపించండి అని కంగారు పడి కిందకు వెళ్ళయ్యా, సారీ అయ్యా వీరికి తెలియదు మీరు అని చెప్పి మరి కంగారు పడి ఆయనకి సారీ చెప్పి క్షమాపణ కోరుకొని ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన ఎవరు తెలుసండి? డాక్టర్ కేపీ యోహనన్ గారు. ఆయన దేవునికి స్తోత్రం, GFA గాస్పల్ ఫర్ ఏషియా మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, గొప్ప దైవజనులైన దేవునికి స్తోత్రం. ఆయనే చీఫ్ గెస్ట్. అయితే ఆయన సూట్ వేసుకొని హడావుడిగా వస్తారేమో అని అనుకున్నారు. ఎప్పుడు కేపీ యోహన్ గారు ఎప్పుడు సింపుల్గా ఉండేవారు. నేను చాలాసార్లు చూశాను వారితో మాట్లాడాను. వారికి బంధువులు ఒక అబ్బాయి, వారికి మేనలుడు, ఆయన నేను పున్నోస్ ఆయన పేరు, నేను SABCలో చదువుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఏదో హడావుడిగా వస్తారనుకుంటే సింపుల్గా వచ్చారు, అర్థం చేసుకోలేదు. స్టేజ్ మీదకి వెళ్తుంటే ఎవరో నువ్వు స్టేజ్ మీదకి వెళ్తున్నామని ఆయన అడ్డగించి మామూలు కింద కూర్చోబెట్టారు. ఎలా జరిగిందనమాట. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, యూదులు కూడా మెస్సీ అంటే ఏదో హడావుడిగా వస్తాడు అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఒక సామాన్యమైన వ్యక్తిగా లోకానికి వచ్చాడు. యూదులు అది అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే, యూదులు ఈ విధంగా యేసు ప్రభుని అర్థము చేసుకొనని కారణము చేత యేసు ప్రభుని హింసించారు. ఎంతవరకు హింసించారు అంటే, మామూలుగా ప్రభుని విడిచిపెట్టలేదండి. మనకందరికీ తెలుసు కదండి, ఏదో 4 తిట్లు తిట్టి 2 దెబ్బలు కొట్టి, లేకపోతే మరి ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టి ప్రభుని విడిచిపెట్టేయలేదు. ఆయన హింసించి చివరికి మరి 2 చేతుల్లో మేకులు కొట్టి, కాళ్ళలో మేకులు కొట్టి భయంకరంగా హింసించి ప్రభుని సిలువ వేసినట్లుగా మనము చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ విధంగా ప్రభుని వారు పూర్తిగా త్రోసిపుచ్చినట్లుగా మనము చూస్తాం. సరే, ప్రభు తిరిగి లేచిన తర్వాత మరి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు మరి యేసు ప్రభు సంఘము భూమి మీద స్థాపించబడింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభములో మనము చూస్తూ ఉన్నాం. అయితే యూదులు యేసు ప్రభుని హింసించి సిలువ వేశారు. అంతటితో వారు ఊరుకోకుండా భూమి మీద ఆయన స్థాపించినటువంటి సంఘాన్ని కూడా వారు ఎంత మాత్రం అర్థం చేసుకోకుండా సంఘాన్ని కూడా వారు హింసిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, మొట్టమొదట సంఘాన్ని హింసించిన వారు, సంఘానికి శ్రమలు కలిగించిన వారు, సంఘానికి నామరూపాలు లేకుండా చేయాలి, సర్వనాశనం చేయాలి అని ప్రయత్నించి సంఘాన్ని హింసించిన వారు యూదులు, ఆ తర్వాత అన్యజనులు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకొక 2-3 మాటలు చెప్పి నేను ఈ ఉదయకాలపు మాటలు ముగిస్తాను. ఏమండి, ఇంతకీ మనం ఆలోచన చేస్తే ఆదిమ శతాబ్దములో సంఘాన్ని హింసించిన వారిలో, సంఘాన్ని శ్రమలు పాలు చేసిన వారిలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? ఆయనే సౌలు. కొంతకాలం సౌలు అని పిలువబడ్డాడు, ఆ తర్వాత పౌలు అని పిలువబడ్డాడు. పౌలు అనేది రోమన్ నేమ్ అని మనం అర్థం చేసుకోవాలి. మరి సౌలు పట్టబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత రోమా పట్టణాల్లో సంచరిస్తూ సువార్తను మరి ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు అని పిలువబడ్డాడు. సరే, మొత్తం మీద సౌలు అనేటువంటి వ్యక్తి క్రైస్తవ సంఘాన్ని క్రూరముగా హింసించినట్లుగా మనము చూస్తాం. మామూలుగా కాదండి. మరి సంఘానికి
మహా గొప్ప శత్రువుగా ప్రవర్తించాడు ఈ సౌలు అనే వ్యక్తి. ఈ సౌలు అనే వ్యక్తి ఏమండి ఎలా హింసించాడో తెలుసండి. ఒక్క మాట చదవండి, కొన్ని మాటలు మాత్రమే చెప్పి రేపు మరికొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమండి చూడండి, గలతీ పత్రిక 1:13 గలతీ పత్రిక 1:13 గలతీ పత్రిక 1:13 పూర్వమందు యోధా మత్వస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును బియాండ్ మెజర్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, బియాండ్ మెజర్. కాబట్టి అపరిమితముగా హింసించాను అని ఆ వ్యక్తే సాక్ష్యం ఇస్తున్నాడు కదండి. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమును అపరిమితముగా హింసించాడు. ఎందుకు అతని యొక్క మరి ఆలోచన ఏంటో తెలుసండి, అతని యొక్క గురి ఏంటో తెలుసండి, సంఘాన్ని భూమి మీద లేకుండా సర్వనాశనం చేయాలి. క్రీస్తు సంఘము అనేది, ఈ క్రీస్తు స్థాపించిన సంఘము భూమి మీద లేకుండా చేయాలి అని సర్వ ప్రయత్నాలు చేశాడండి. క్రూరాతి క్రూరముగా సంఘాన్ని హింసించినట్లుగా మనము చూస్తాం. మరి కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. ఏమండి, అసలు ఈ వ్యక్తి ఈ సంఘాన్ని హింసించి ఈ సంఘాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు సమా, సామాన్యమైన వ్యక్తి కాదు సమా. ఒకసారి చదవండి, ఫిలిప్పీ పత్రిక 3:5-6 ఒక్క 3 మాటలు చెప్తాను. ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదని సంఘాన్ని పాడు చేయడానికి మరి తలంచిన వాడు, ఉద్దేశించిన వాడు. ఫిలిప్పీ పత్రిక 3:5-6 ఫిలిప్పీ పత్రిక 3:8 దినమున సున్నతి పొందితిని అంటే ఈ మాటల్లో ఒకటి, ఈ వ్యక్తి ఎవరో తెలుసండి, యూదుడు అని మనకు తెలుసు. యూదులు ఎంత గొప్పవారు నేను ఆల్రెడీ చెప్పాను కదండి. ఎంత గొప్ప జాతికి చెందినవాడు ఈ వ్యక్తి. ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి 12 గోత్రాలు ఒక గోత్రమైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అరింజుడనై ఉంటేనే. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవది, ఈ యొక్క పౌలు ఎలాంటి వాడు తెలుసండి. అక్కడ మనం ఆలోచన చేస్తే, ఒకటి యూదులు 3 తెగలుగా ఉన్నారండి. శాస్త్రులు, సద్దూకయులు, పరిసయులు, సద్దూకయులు, మరి శాస్త్రులు. ఏమండి, కొన్ని తెగలు ఈ యోధా మతంలో మనం చూస్తాం. కాబట్టి ఈ 3 తెగల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి తెగ పరిసయులు. అంటే వీరు చాలా నిష్ఠ కలిగినటువంటి యూదులు అని మనం అర్థం చేసుకోవాలి. పరిసయులు అంటే యూదుల్లో నిష్ఠ కలిగిన తెగకు చెందినవారు అని మనకు అర్థమవుతోంది. ఒకటి ఇతను మరి యూదుడు, రెండవది పరిసయుడు, మూడవదిగా మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రమునందు నిష్ఠ కలిగిన వాడు, ధర్మశాస్త్రమును ఎరిగినవాడు. తర్వాత ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను అంటాడు కదండి. అంటే వెరీ సిన్సియర్ అనమాట. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మరి ఆచారాల్లో చాలా నమ్మకస్తుడుగా మనము చూస్తామన్నమాట. ఇలాగ ఆలోచించుకోబట్టు పోతే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా నేను చెప్పనండి. దేవుని బిడ్డలారా గమనించండి, అపోస్తల కార్యములు 26-24 తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు వద్దు. అపోస్తల కార్యములు 26-24 మనం చూస్తే చక్రవర్తి ఫేస్తూ మాట్లాడుతూ ఏమంటాడో తెలుసండి. మరి తన సాక్ష్యం చెప్తూ దేవుని గురించి మాట్లాడుతుంటే, పౌలా నీకు పిచ్చెక్కిందయ్యా, నీ మైండ్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటున్నా నేను. ఎందుకు పిచ్చెక్కిందంటే అధిక విద్య వలన. అంటే ఇతడు మోస్ట్ ఎడ్యుకేటెడ్ అన్నమాట. మోస్ట్ ఎడ్యుకేటెడ్ అని మనకు అర్థమవుతుంది. మీరు తర్వాత చదువుకోండి. అపోస్తల కార్యములు 22-25-28 వరకు, అపోస్తల కార్యం 22-3 ఇవన్నీ చదివినట్లయితే ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తా. అదేంటో తెలుసండి. మరి ఈ పౌలు ఒకటి యూదుడు, రెండవది పరిసయుడు, ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, ప్రేమించినవాడు, ధర్మశాస్త్రాన్ని గౌరవించినవాడు, తర్వాత మరి 3 రకాల జ్ఞానం కలిగినవాడు, మరి అధిక విద్య కలిగిన వాడిని చదువుకున్నాం కదండి. అంటే మరి సెక్యులర్ మరి ఎడ్యుకేషన్ అనమాట. లోకములో మరి అద్భుతమైనటువంటి విద్య కలిగినవాడు, మరి
మచ్ లెర్నింగ్ అని ఇక్కడ మనం చదువుతాం అన్నమాట. కాబట్టి అధిక విద్య కలిగిన వాడు. రెండవది ఏంటంటే మరి 22వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, అపోస్తలుల కార్యాలు, గమలీయేలు అనేటువంటి ఒక ప్రముఖ ధర్మశాస్త్రోపదేశకుడు ఉండేవాడు. అతని పాదముల దగ్గర ధర్మశాస్త్రమును నేర్చుకున్నవాడు. ఒకటి లోక సంబంధమైనటువంటి విద్య కలిగిన వాడు, రెండవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. ఆ గొప్ప ఉపదేశకుని దగ్గర, ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర అతడు ధర్మశాస్త్రము నేర్చుకున్నవాడు. ఇకపోతే మరి ముఖ్యంగా రక్షణ పొందిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కూడా మరి కలిగిన వాడుగా మనము చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ పౌలు సామాన్యమైన వాడు కాదండి. ఎంత ప్రముఖ వ్యక్తి. యూదా మతములో మరి ఏమంటే చాలా ప్రాముఖ్యత లేకపోతే ప్రఖ్యాతిగాంచిన వాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ పౌలు కూడా తనకున్న జ్ఞానముతో క్రీస్తును, సంఘాన్ని అర్థం చేసుకోకుండా క్రూరముగా సంఘాన్ని హింసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రేపు చాలా ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్పబోతూ ఉన్నాము. ఎలాంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో రేపు మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి కఠినాత్ముడైనా దేవుని యొక్క రక్తములో, దేవుని యొక్క నామములో, దేవుని యొక్క ప్రభావములో మార్పు చెందక తప్పదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒకవేళ, అంటే మీరందరూ దేవుని బిడ్డలే, ఇంకా ఎవరైనా ప్రభువుని గురించి ఇంకా సరిగా తెలుసుకోకుండా ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటే, ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు ఏకైక దేవుడు అని మనం అర్థం చేసుకొని మన హృదయాలు ప్రభువుకు సమర్పించుకొని ప్రభువులో ముందుకు సాగిపోదాము. రేపటి ఉపదేశం కొరకు మీరందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ప్రార్థన చేసి ముగించుకుందాము. దేవునికి స్తోత్రం. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఏసే ఈ సంఘమునకు అసలు పునాది, ఏసే ఈ జగత్తుకు ఆశా జ్యోతి, ఏసే ఈ సంఘమునకు అసలు పునాది, ఏసే ఈ జగత్తుకు ఆశా జ్యోతి, ఏసే ఆరంభము ఆయనే అంతము, ఏసే ఆరంభము ఆయనే అంతము, ఏసే మన జీవితాల నవ వసంతము, ఏసే మన జీవితాల నవ వసంతము. నమ్మదగిన మా యేసయ్య మీకు స్తోత్రం. ఈరోజు కూడా నాయనా ఈ సంఘ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. ఈరోజు ప్రభువా, అబ్రహాము సంతానమైన యూదులు అనబడినటువంటి నీ స్వకీయ జనము, నీ సహోదరులు అనబడినటువంటి ఆ యూదులు కూడా నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేదో ఆ విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి మేము నిన్ను మా ఏకైక దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా అర్థం చేసుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మా హృదయాలు మీకు సమర్పించుకున్నాం. మీలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. అయితే ఇంకా లోకంలో చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ప్రభువా. వారి యొక్క మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు స్తోత్రం. ప్రభా, ఈ మధ్యకాలంలో యూదులు ఎంత నీకు వ్యతిరేకంగా ఉన్నా అనేక మంది యూదులు నీ వైపుకి ఏ విధంగా తిరుగుతూ ఉన్నారో, అన్యజనుల్లో నుండి, యూదుల్లో నుండి, అనేక వర్గాల్లో నుంచి మరి అనేక మంది ప్రజలు మీ వైపు ఏ విధంగా తిరుగుతున్నారో మాకు తెలిసిన మా బంధువులు, మా రక్త సంబంధులు, మా స్నేహితులు వారు కూడా మీ వైపు తిరగడానికి మీరు సహాయం చేయండి. రేపటి తరగతికి మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ పొందండి. రేపు నాయన మా ఆరాధన ప్రభువా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించండి. 10 గంటల నుంచి 12 గంటల వరకు మా ఆరాధన దీవెనకరంగా మీకు మహిమకరంగా జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే మరి పొందుకోమని మమ్మల్ని మేము మీ కృపకు సమర్పించుకుంటూ యేసు దివ్య నామములో
ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, అభిషేకము, ఆశీర్వాదము ఇక్కడ కూడి ఉన్న మనందరకు, సకల పరిశుద్ధులకు సంపూర్ణముగా సదా తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువేసు నామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మనకు ఆరాధన, మర్చిపోవద్దు. మీకు తెలిసిన వారు కూడా చెప్పి ఆరాధనలో పాల్పొంది దేవుని పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.